ఉపకారం ఇచ్చినా ఈసీ అడ్డుకుంది. అందుకే డీబీటీ స్కీమ్లు ఆగిపోయాయి. ఈ విషయంలో ఈసీ తీరుపై ఏపీ హైకోర్టు మండిపడింది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా డీబీటీ నిధుల విడుదలకు ఈసీ అడ్డు చెప్పడం ఏంటని ప్రశ్నించింది. కోర్టు ఆదేశించాక కూడా డీబీటీ నిధులు విడుదల కాకపోవడానికి కారణం చంద్రబాబు కుట్రేనా? పేదలకు డీబీటీ నిధులు రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనా? అవునంటోంది వైసీపీ. ఈసీ ఉద్దేశపూర్వకంగా లేటు చేయడం వల్లే పేదలకు డీబీటీ నిధులు అందలేదు అంటున్నారు సజ్జల. పేద ప్రజలకు తాము ఉపకారం చేస్తుంటే చంద్రబాబు చేస్తున్న అపకారం ఇది అంటోంది. వైసీపీ చెబుతున్న వర్షన్ ఇప్పుడు ప్రజల గుండెలను తాకుతోంది, వాళ్లను ఆలోచింపజేస్తోంది. ఆసరా ఆగిపోయింది, చేయూత నిలిచిపోయింది, విద్యా దీవెన లేదు, రైతులకు నో ఇన్పుట్ సబ్సిడీ. చంద్రబాబు కుట్ర అంటున్న వైసీపీ. ఉపకారం అపకారం. పేదలకు అన్యాయం చేయడమే రాజకీయమా? అధికారం కోసం పేదలను బలి చేస్తారా? రైతులకు డబ్బులిస్తే ప్రతిపక్షాల ఓట్లేమైనా పోతాయా? డీబీటీని ఆపినంత మాత్రాన కొత్తగా ఓట్లేమైనా రాలుతాయా? ఇప్పుడున్న కుట్ర రాజకీయాల నడుమ పేదలు నలిగిపోతున్నారు. రాజకీయ వికృత క్రీడల్లో వృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. చేతికి డబ్బులొస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న వారి కంట కన్నీళ్లు తెప్పిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటి గడప దగ్గరికే వస్తున్న పెన్షన్లు ఆపేయించారు. ఎర్రటి ఎండలో అవ్వతాతలను కష్టపెట్టించి వారి ఉసురు తీశారు. ఈ నెల కూడా వృద్ధుల చేతికి పెన్షన్ డబ్బు వెళ్లనీయకుండా చేశారు. ఇప్పుడేమో పేదలకు డీబీటీ ద్వారా అందాల్సిన డబ్బులు చేతికి అందకుండా చేస్తున్నారు. ఇన్ని కన్నీటి కథల వెనుక ఉన్నది ఎవరు? 2 నెలల క్రితమే జగన్ సర్కార్ నిధులు విడుదల చేసింది. కానీ డీబీటీ స్కీముల నగదు పేదల ఖాతాల్లో పడకుండా ఈసీ బ్రేకులు వేసింది. దానికి చంద్రబాబే కారణమంటోంది వైసీపీ ప్రభుత్వం. లబ్ధిదారులు కోర్టు తలుపులు తట్టారు. కోర్టు వరమిచ్చినా కోడ్ పేరుతో ఈసీ మళ్లీ బ్రేకులు వేసింది. దీనికి చంద్రబాబు కుట్రే కారణమనేది వైసీపీ ఆరోపణ. ఇప్పుడు ఏపీ ఎన్నికలను డీబీటీ నిధుల విడుదల అంశం వేడెక్కిస్తోంది. డీబీటీ నిధుల విడుదలపై ఈసీ వర్సెస్ వైసీపీగా మారింది ఇష్యూ. హైకోర్టు తీర్పు తర్వాత ఈసీ క్లారిఫికేషన్ అడగడం ఏంటనేది వైసీపీ ప్రశ్న. ఉన్న పథకాలకు నిధులు వస్తే అభ్యంతరాలు ఏంటి అంటోంది వైసీపీ. పథకాలకు ఒకేసారి ఇంత నగదు ఎలా వచ్చిందని ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో పసుపు కుంకుమకు అనుమతి ఎలా ఇచ్చారని ఈసీని క్వశ్చన్ చేసింది వైసీపీ. ఉన్న పథకాలకు నిధులు విడుదల అనేది ఈసీ పరిధిలో లేని అంశమని వైసీపీ చెబుతోంది. ఇప్పుడు పేదలకు పథకాలు అందకపోతే బాధ్యులెవరని వైసీపీ ప్రశ్నిస్తోంది. ఇక ఇదే డీబీటీకి సంబంధించి ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. కోర్టు ఆదేశాలు ఇచ్చాక నిధుల విడుదలకు అడ్డు చెప్పడం ఏంటని ఎన్నికల కమిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఈసీ వ్యవహరిస్తుందా అని కోర్టు ప్రశ్నించింది. దీనిపై కోర్టు విచారణ వచ్చే నెలకు వాయిదా పడింది. దీంతో ఈ నెల 13న పోలింగ్ ముగిశాకే డీబీటీ నిధుల విడుదలకు అవకాశం ఉందని తెలుస్తోంది. డీబీటీ నిధులు విడుదల కాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈసీపై ఒత్తిడి తెచ్చి చంద్రబాబే తమకు నిధులు రాకుండా చేశారంటున్నారు వాళ్ళు. ఇదంతా చంద్రబాబు కుట్రే అని మహిళలు, రైతులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక డీబీటీ నిధుల విషయంలో టీడీపీ తీరుపై సీఎం జగన్ మంగళగిరి సభలో మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలతో డీబీటీ పథకాలను చంద్రబాబు అడ్డుకుంటున్నారని విమర్శించారు. పెన్షన్లను కూడా ఇంటి వరకు రాకుండా అడ్డుకున్నారని తప్పుపట్టారు ఆయన. వీళ్ళ కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అనంటే, మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలు అయిపోయింది. మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈరోజు ఉండి, నా అక్క చెల్లెమ్మని గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈరోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అనంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గత ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ పేరుతో నిధులను టీడీపీ విడుదల చేస్తే అప్పట్లో ఎలాంటి అభ్యంతరం చెప్పని ఈసీ ఇప్పుడు ఎందుకు అభ్యంతరం చెప్తుందో అని మంత్రి బొత్స ప్రశ్నించారు. పసుపు కుంకుమ ఎప్పుడు ఇచ్చారు? అవుతుంది తర్వాత కదా ఇచ్చారు. మరి దానికి ఇచ్చినప్పుడు దీనికి ఎందుకు ఇవ్వరు? అంటే అప్పుడు మీతో కూటమిలో వచ్చి ఉంటే ఒక మాట, అర్థం అవ్వట్లేదు మాకు ఈ ఆలోచన. 14లో మరి ఎన్నికలప్పుడు అదే కదా చేశారు, 19లో అదే కదా చేశారు. ఇవాళ ఏంటి? ఈసీ మీదకు ఆక్షేపం తెలియజేస్తున్నాం, మా నిరసన తెలియజేస్తున్నాం.
డీబీటీ నిధుల విడుదలపై ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఎన్నికల్లో పోలింగ్ కు ముందు చంద్రబాబు పసుపు కుంకుమ నిధులిస్తే ఈసీకి నొప్పి తెలియలేదా అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా నిలదీశారు. కొనసాగుతున్న పథకాలకు నిధులు విడుదల అనేది ఈసీ పరిధిలో లేని అంశమని సజ్జల కౌంటర్ ఇచ్చారు. మోదీ బటన్ నొక్కిన వెంటనే నిధులు రావన్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఎందుకు రాలేదు, ఎన్ని రోజులు పట్టింది అనేది హౌ కెన్ ఈసీ టేక్ ఎ కాల్ ఓన్లీ ఎక్సెప్ట్ అది పోలింగ్ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందేమో అనడం వాళ్ళ అధికార పరిధిలోకి వస్తుంది. మరి అట్లాప్పుడు 19లో చెక్కే ఇచ్చినారు కదా, అది ఇంకా బ్లాటెంట్. అంటే నువ్వు ఏప్రిల్ పోలింగ్ డేకు ముందు పెట్టడం అంటే నువ్వు ప్రలోభ పెట్టడమే. పోలింగ్ డే 4 రోజుల ముందు చెక్కు వేసుకో అన్నారంటే ఓటర్లను, అది డైరెక్ట్ ప్రలోభ పెట్టడమే. ఆ రోజు అలౌ చేశారు. ఈ రోజు రన్నింగ్ స్కీమ్స్కి సంబంధించి క్లారిఫికేషన్ అడుగుతున్నారు. ఇదేమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, అసలు మీరెందుకు 2 రోజులు చేయలేకపోయారు, అదేమి వాళ్ళ పర్వ్యూలో లేని విషయం. అక్కడ మోడీ నొక్కినా మన రైతులకు సంబంధించి కిందికి ఏదైనా నొక్కినా అదేం ఒక రోజులో రాదు, నెల 2 నెలలకు వస్తుంటుంది మెల్లగా. కొందరి ఫిర్యాదులతోనే డీబీటీని నిలుపుదల చేశామని ఈసీ చెబుతోంది. అలా చేసిన వారి కుట్రలను ప్రజలు గమనించాలన్నారు సజ్జల. ఏదైనా ఈసీ గైడ్ లైన్స్ ప్రకారమే నడవాల్సి వస్తుంది. కానీ ఆ గైడ్ లైన్స్ రావడానికి, క్వశ్చనరీ రావడానికి వాళ్ళ దాంట్లోనే ఉన్న దీని ప్రకారం ఇది సర్టన్ క్వార్టర్స్ నుంచి వచ్చిన ఇన్పుట్స్ కంప్లైంట్స్ అంటే ఇంకా ఏ గాడిదలు చేసింటారు ఇవి? ఇక్కడ ఉండే వీళ్ళే అడ్డగాడిదలే కదా, వీళ్ళే కదా చేసిండాల్సింది. అది చూడమని నేను అనేది, ప్రజలు అది గమనించాలి. నోటికాడిది లాగుతున్నాడు చంద్రబాబు నాయుడు, వచ్చే వాటిని ఆపుతున్నాడు. అంటే ఒక రాక్షసులు కదా ఎట్లుంటారో ఆ రకంగా బిహేవ్ చేస్తున్నాడు అనేది గమనించాలి. కోర్టు ఓకే చెప్పినా ఈసీ మోకాలడ్డడానికి, పేదలకు డీబీటీ నిధులు రాకపోవడానికి చంద్రబాబు చేసిన కుట్రే కారణమంటోంది వైసీపీ. వైసీపీ వాదన ప్రజల మనసులను కదిలింపజేస్తోంది. ఈ కుట్రలకు ఎవరు కారణమా అని వారు ఆలోచనలో పడేట్లు చేస్తోంది.